వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం. వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్న మంత్రి. కుత్బుల్లాపూర్లో కరోనా కలకలం. ఒకే ఇంట్లో 4గురికి పాజిటివ్. లాక్డౌన్ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్న ఇటుక బట్టీల యజమానులు. నల్గొండ జిల్లాలో ఇతర రాష్ట్రాల కూలీలతో పనులు చేయిస్తున్న యాజమాన్యం. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ వెనుక ఉన్న ఖాళీ మైదానం అంతా ప్లాస్టిక్ మరియు వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు దుర్గంధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ దీనిపై దృష్టి సారించి ఆ ప్రాంతం అంతా యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్థానికులు కోరారు. మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో తోలుకంటి ప్రకాష్ గౌడ్ సేన అధ్యక్షురాలు ఎన్ను చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపరాజు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, వార్డు మెంబర్ మైసయ్య, ఎన్ను శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో సామాజికవేత్త చందు నాగేశ్వరరావు 10 రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. చైతన్యపురిలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న బీహార్ వలస కార్మికులకు టీఆర్ఎస్ నాయకులు యాదా శంకర్ ఆహారం పంపిణీ చేశారు. నల్గొండ జిల్లాలో లాక్డౌన్ నేపథ్యంలో నిరంతరం సేవలందిస్తున్న పోలీస్ సిబ్బందికి V3 న్యూస్ యాజమాన్యం మజ్జిగ మరియు వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఈరోజు యాక్చువల్లీ పోలీస్ వారికి మేము ఈ బటర్ మిల్క్ అలాంటివి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కోవిడ్-19 ఈ కరోనా ప్రాబ్లం వల్ల అందరూ ఇండల్లోనే ఉంటున్నారు. సో మన సేఫ్టీ కోసం పోలీసులు అందరూ మన కోసం బాధ్యత వహిస్తున్నందుకు వాళ్ళు అక్కడ ఎండలో కష్టపడుతున్నారు కాబట్టి మేము బటర్ మిల్క్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటున్నాం కానీ వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారు. సో వాళ్లకు సహాయార్థంగా మేము ఇది ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ జనహిత భవనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వలస కార్మికులకు, పేదలకు, యాచకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. వేరే దేశాల నుండి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. దేవునిపల్లి గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ దేవునిపల్లి గ్రామ ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. ఇక అట్లనే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తం కామారెడ్డి జిల్లాకు మొత్తం సరిపోయేంత విధంగా స్టాక్ సరుకు రిజర్వ్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు ముగ్గురు కూడా మరి ఆ విషయంలో శ్రద్ధ వహించి మే 31 తారీఖు అంటే ఇంకొక 2 నెలల సరిపడా కామారెడ్డి జిల్లాలో నిత్యావసరాల సరుకులకు ఎలాంటి కొరత లేకుండా స్టాక్ మొత్తం గోడౌన్లలో మర్చెంట్ అసోసియేషన్తో మాట్లాడి, వ్యాపారస్తులతో మాట్లాడి గోడౌన్లలో పెట్టడం జరిగింది. కాబట్టి కామారెడ్డి ప్రజలు ఎలాంటి మరి ఆందోళన చెందొద్దు. మీరు స్టాక్ నిత్యావసర సరుకులు దొరకమో అనే భయం కూడా ఉండదు. 2 నెలల సరిపడా సరుకులు కామారెడ్డిలో సిద్ధంగా ఉన్నాయి. మీరు మరి ఇంటికి ఒక్కళ్ళే పోయి
వారం 10 రోజులకు అవసరమైన సరుకును కొనుకొచ్చుకొని దయచేసి ఎవ్రీడే దుకాణాలకు పోవద్దు. కాబట్టి మన ఆ రకం కూడా రేట్లు కూడా కామారెడ్డి జిల్లా మొత్తంకు మర్చెంట్ అసోసియేషన్లతో మాట్లాడి పప్పు ఎంత ఉండాలి, బియ్యం ఎంత ఉండాలి, మినుములు ఎంత, ఏదైనా నూనె ఎంత ఉండాలి, ఒక రేటు ఒక డిసైడ్ చేసి పెట్టడం జరిగింది కలెక్టర్ గారు. ఆ రేటు ప్రకారమే జిల్లా మొత్తం కూడా సరుకులు అమ్మబడతాయి. డిస్ప్లే బోర్డు కూడా పెడుతున్నాం. రేట్లు ఎవరైనా ఎక్కువ అమ్మితే మీడియా వారు మీరు కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. నాకే డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, కలెక్టర్ గారికి చేయొచ్చు, ఎస్పీ గారికి చేయొచ్చు. అట్లాగే మరి మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ కఠిన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం వ్యాపారస్తులు ఇద్దరు కలిసి కూర్చొని నిర్ణయించిన ధరలకే ఎవరైనా అమ్మాలని చెప్పి నేను వ్యాపారస్తులు కూడా మనవి చేస్తా ఉన్నా. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నల్గొండ జిల్లా దేవరకొండలో ఇటుక, బొగ్గు, సోలార్ పవర్ ప్లాంట్ యజమానులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కూలీలచే యథేచ్ఛగా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న సర్పంచ్ సుమతిరెడ్డి ఇటుక బట్టీలను పరిశీలించి పనులను నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నసర్లపల్లిలో ఇటుక బట్టి నిర్వహించడం ఇక్కడ పని చేస్తున్నారని చెప్పి నేను ఇక్కడ ఆ ఉద్దేశంతో వచ్చినాను. ఇక్కడ వచ్చే వరకు బట్టీలు ఉన్నాయి, బట్ వాళ్ళని గుంపులుగా ఉండి పని చేయొద్దని చెప్పడానికే వచ్చాను. ఇంకోటి ఇక్కడ ఇంతమంది కుటుంబాలు ఉన్న సంగతి కూడా మాకు తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే చూసినాను వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కుటుంబాలు. వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ కూడా గుంపులు వెళ్ళకుండా బయటికి వెళ్ళకుండా లోపటే ఉండి ఎవరు అంతా వాళ్ళ ఉండి పని చేసుకొని. కాకపోతే వాళ్ళకు కూడా నేను ఒక హెల్ప్ చేయాలని నిన్ననే మేము ఒక ఆలోచన చేసుకున్నాను. ఊర్లో ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి కొంచెం, కాబట్టి ఇప్పుడు కొంచెం డబ్బులు రావడానికి బ్యాంకులు కూడా సరిగ్గా పనిచేయలేకుండా నివసించే కుటుంబాలకు కూడా నా సాధ్యమైనంత వరకు సాయం చేస్తానని చెప్పి పనులు నిర్వహిస్తే ఇంతవరకు ఇప్పుడు చేస్తే మాత్రం మేము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. గవర్నమెంట్ ప్రకారం ఎలా ఉంటుందో అలా నిర్వహించాలి. వాళ్ళు గవర్నమెంట్ ప్రకారంగా తప్పేమన్నా నిర్వహిస్తే దాని ప్రభుత్వ ప్రకారమే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రశాంత్ అనే వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనితారెడ్డి మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్న శంకర్ అనే వ్యక్తిని కూడా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ రోజు మన జమ్మికుంట సివిల్ హాస్పిటల్లో ప్రశాంత్ అనే ఒక వ్యక్తి షాయంపేట్ జమ్మికుంట మండలికి చెందిన అతను మార్చి 1 నుంచి 16వ తారీఖు వరకు మహారాష్ట్రలో ఉండి వచ్చాడు. 15 రోజుల తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంటుంది కాబట్టి సిమ్టమ్స్ ఏం లేకుండే. నిన్నటి నుంచి అతనికి కోల్డ్, కాఫ్, గొంతు నొప్పితో సివియర్ ఫీవర్ ఉంది. ఇప్పుడు అతన్ని పరీక్షించి వెంటనే 108 కరీంనగర్ నుంచి పిలిపించి పీపీయూ సూట్స్ వేయించి వాళ్ళని కరీంనగర్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పరీక్షలు చేసి వాళ్ళని క్వారంటైన్లో ప్రతి మాన చెన్మేడలో క్వారంటైన్లో పెడుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏముందో అన్నది. ఇంకొక పేషెంట్ ఎడ్ల శంకర్, అతను కూడా జమ్మికుంట మండల్, అతనికి కూడా గొంతు నొప్పి ఉంది. సో అతన్ని కూడా అదే వెహికల్లో పంపించడం జరిగింది. ఇతనికి ఫ్యామిలీ ఇతనికి మామూలుగా వేరే అటు ఇటు తిరిగిన హిస్టరీ లేదు, కానీ ఇక్కడ ఎవరితో అయినా క్వారంటైన్లో లేకుండా తిరిగినట్టున్నాడు. అతనికి నిన్న నుంచి గొంతు నొప్పి. సో అతన్ని కూడా పరీక్షల కోసం సెకండ్ ఫస్ట్ అయినాక అన్నీ ఉన్నాయి, ఫీవర్, కోల్డ్, కాఫ్. ఇప్పుడేం కరోనా లక్షణాలు అంటే సిమ్టమ్స్ ఉన్నాయి. అది కరోనా పాజిటివ్ నెగటివ్ అనేది అది నేసోఫారింజల్ స్వాబ్ తీసి గాంధీకి పంపినాక 3 days రిపోర్ట్ వచ్చినాకనే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడేం చెప్పలేదు. సిమ్టమ్స్ అవే, కానీ గొంతు నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికి పాజిటివ్ వస్తుంది అని ఏం లేదు. సో అది మనం ఆ టెస్ట్ వచ్చినాకనే నిర్ధారిస్తాం. రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ బీజర్ల వేణుగోపాల్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య యూత్ సెక్రటరీ కొత్త రవికుమార్ ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి గుర్రంగూడ, మీర్పేట్, వనశిలిపురం పోలీస్ స్టేషన్లో ఆహారం, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. అదేవిధంగా 14 రోజుల పాటు పేద, మధ్యతరగతి, వలస కూలీలకు ఆహారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మాది అస్సినాపురం అండి. నా పేరు బిజ్జాల వేణుగుప్తా, బీజే అండ్ సన్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ గుర్రంగూడ. ఈ కరోనా వైరస్ మన రాష్ట్రానికి 22వ తారీఖు నాడు రావడం ఎమ్మటే మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జనతా కర్ఫ్యూ 22 నాడు తెలిపి 22 నాడు స్వచ్ఛందంగా ఎవరు ఇళ్లకి వెళ్లకుండా దాన్ని అందరం పాటించాము. అదేవిధంగా మళ్ళా మన సీఎం గారు
కేసీఆర్ గారు 14 తారీఖు వరకు ఈ కర్ఫ్యూని అట్లే కంటిన్యూ చేస్తున్నారు. వారు చెప్పిన విధంగానే డిస్టెన్షన్స్ పాటించుకుంటూ ఇళ్లకి వెళ్ళి ఎవరు వెళ్లకుండా ఏదైనా అత్యవసరం ఉంటే ఒక్కరే పోయి సామాన్ తీసుకొని వస్తున్నాము. అదేవిధంగా మేము వారంటీస్గా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము మన జనాలకు అనుకోకుండా పనులు బంద్ అయిపోయినందుకు మేస్త్రీలకు కానీ బయటికి వెళ్ళి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఫుడ్ సప్లై చేస్తున్నాము. మన కేసీఆర్ గారు చెప్పినట్టు 14 తారీఖు వరకు మేము ఎంతమంది ఉన్నా కానీ వారికి 14 తారీఖు వరకు రైసు మధ్యాహ్నం పూట మజ్జిగ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది మేము ఈరోజు ఎక్కడ చేస్తున్నాం? ఈరోజు గుర్రంగూడలో, బిఎన్ రెడ్డిలో, ఇక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వనశ్రీపురం పిఎస్కి వెళ్తాము. ఈ 14 రోజులు కంటిన్యూగా ఈ 3 పోలీస్ స్టేషన్లు కవర్ చేస్తుంటాము. ఎల్బీ నగర్ కూడా వెళ్తాము. ప్రతిపై వాళ్ళకు రైస్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా శానిటైజర్లు, ప్రతి ఒక్కరి మాస్కులు ఇవన్నీ కూడా అందడం జరిగింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఢిల్లీ నుండి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తికి పాజిటివ్ రావడంతో అధికారులు కుటుంబీకులకు పరీక్షలు నిర్వహించగా ఇంట్లో 4గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కాగా అతను తిరిగిన ప్రాంతాల్లో అందరూ వైద్య పరీక్షలకు సహకరించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శ్రీరామసేన యువత ఆధ్వర్యంలో పేదలకు, వలస కార్మికులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ స్థానికులకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ మాస్కులు పంపిణీ చేశారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ కరోనా వ్యాధిని అరికట్టేందుకు భారతదేశం మొత్తం లాక్డౌన్ కారణంగా మహారాష్ట్ర, బీహార్ వలసలు వచ్చిన వారికి మా శ్రీరామసేన యూత్ తరఫున మాకు తోచినంత నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా యువ సభ్యులందరూ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం జగన్నాథపురం గ్రామంలో మద్యం అక్రమ నిల్వలపై ఎంఆర్ఓ రంగాప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 2,20,000 రూపాయల విలువ చేసే మద్యం పట్టుబడింది. లాక్డౌన్ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో మద్యం లభ్యమవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. జగన్నాథపురం గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉన్న సమాచారం మేరకు ములకల్పల్లి తహసీల్దార్ గారు అయిన మన రంగప్రసాద్ గారు సార్, నేను మా సిబ్బంది అందరం కలిసి దాడి చేసి దాదాపుగా 2,50,000 విలువ చేసే మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఏ షాప్ది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. తదుపరి ఆ షాప్ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎంతమంది మీద కేసు అయింది? ప్రజెంట్ అయితే బెల్ట్ షాప్ స్టాక్ ఉన్న 2 వ్యక్తుల మీద కేసు అయింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు బియ్యం మరియు 500 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లౌడ్జ సంధ్యారాణి, సురేందర్ నాయక్, తహసీల్దార్ మహేశ్వర్, ఎంపీడీఓ రమేష్, ఆర్ఐలు శ్రీనివాస్ యాదవ్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎస్ఏ లింగారం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ సర్వర్ పాషా, ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై వైరస్ గురించి వివరించారు. ఇల్లంతకుంట మండలంలో ఎస్పీ మరియు ఆదేశం మేరకు ఆల్ సర్పంచెస్ తోని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా అనేది చాలా విచ్చలవిడిగా వ్యాపిస్తున్న తరుణంలో ఎవరైతే ఉన్నారో సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి ప్రతి ఒక్కరూ. అండ్ గ్రామాలలో ఉన్న ఎవరైతే కాంటాక్ట్ లేబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు అక్కడే ఉండాలి, అదే విలేజ్లో ఉండాలి, ఎక్కడ కూడా వెళ్ళొద్దు అనేది ఒక కాన్సెప్ట్. అండ్ మూడోది ఏంటంటే ప్రతి ఒక్క ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ధరలు పెరగకుండా ఉన్న రేట్లకే అమ్మిపించాలనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ఇది 15 రోజులు ఉంటుందా 20 రోజులు ఉంటుందా అనేది మనకు తెలియదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం మేము ఈ సర్పంచులకు చెప్పడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒకవేళ ఎల్లిగడ్డ కానీ, ఉల్లిగడ్డ కానీ, బియ్యం కానీ
ఏది తక్కువ పడినా ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫామ్ చేయండి. దాన్ని DCMలో కానీ లారీలో కానీ ఇంక్లూడింగ్ ఆయిల్ ఆల్సో తిప్పియడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ పనిముట్లు ఏదైనా హార్వెస్టర్ చెడిపోవడమో లేకుంటే హార్వెస్టారు వేరే రాష్ట్రంలో ఉంటే అక్కడ నుంచి తెప్పియడము, వీటన్నిటిని కూడా మేము ఇమీడియట్లీ ఒక పాస్ ఇచ్చి వాటిని ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా చేసే ఏర్పాటు మేము చేస్తున్నాము. అలాగే నిత్యావసర సరుకులని మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఏ సర్పంచ్ అయినా మాకు చెప్తే ఇమీడియట్లీ ఆ 4-5 కలిపి ఆ లారీని కానీ DCMని కానీ మేము ఇక్కడ తెప్పించే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వ్యవసాయ పనిముట్లు ఏదైనా షాపు ఒక మోటార్ కాలిపోయింది, దానికి వైండింగ్ కావాలి, ఇమీడియట్లీ ఆ షాపును తెరిపించి ఆ వైండింగ్ చేయించే బాధ్యత మేము నెత్తినేసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలంలోని ప్రతి ఒక్కరు సర్పంచ్ కానీ ప్రజలు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కాంట్రాక్ట్ కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంటు 12 కేజీల బియ్యము 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా రాకున్నా కానీ ఇమీడియట్లీ MRO గారికి సంప్రదిస్తే మన SI గారు కూడా దానికి తోడై వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేస్తామని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 40వ డివిజన్ బీజేపీ కార్పొరేట్ దుబిసి లలిత మల్లేష్ ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఆహారానికి నిత్యావసర సరుకులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు నిరాశ్రయాలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలుగా తాటి లక్ష్మీరాజయ్య సహకరించారు. జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గౌరవనీయులు మన ప్రధానమంత్రి మోడీ గారు మరియు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, డాక్టర్ వివేక్ గారి పిలుపు మేరకు ఈరోజు నిస్సహాయులైన పేదలకు అన్నదానం చేయాలనే పిలుపు మేరకు మేము ఈరోజు మా డివిజన్లో అన్నదాన కార్యక్రమాన్ని పోచమ్మగుడి నుంచి ప్రారంభిస్తున్నాము. దీనికి మా డివిజను ప్రజలు అందరూ కూడా ముందుకొచ్చి మనం కూడా మన డివిజన్లకు సంబంధించిన నిరసనలకు అన్నం పెడదాము మనం కూడా అని చెప్పి వాళ్ళు ముందుకు రావడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమానికి తాటి రాజయ్య గారు వారి ఫ్యామిలీ ఈరోజు మొదటి రోజు వాళ్ళు ముందుకొచ్చారు. ఇదే కార్యక్రమాన్ని లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఈ కరోనా వ్యాధి ముగిసే వరకు కూడా మేము తప్పకుండా ఈ నిరాశ్రయాలందరికీ కూడా రోజువారీగా రోజు పోచమ్మ గుడిలో అన్నదానం కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏరియాలో ప్రతి కార్పొరేటర్ కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కోరుకుంటున్నా. రోజువారీ కూలీలు కూడా ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితి ఉన్నది ఈ కరోనా మహమ్మారి వల్ల. అందుకోసమని వీరందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు కూడా ఎంతో శ్రమ చేసి ఎంతో కష్టపడుతున్నాము, వాళ్ళకు కూడా నలుగురికి భోజనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ముగిస్తాను. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ N95 మాస్కులు PPI కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ ముగిసే వరకు వైద్య సిబ్బందికి కావాల్సిన కిట్స్ అందజేశామని తెలిపారు. అదేవిధంగా అత్యవసర సేవలు అందిస్తున్న పోలీసులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ బారి నుంచి ప్రజలందరినీ కాపాడే ఉద్దేశంతో వాళ్ళకు కుటుంబాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించకుండా పేద ప్రజలను సామాన్య ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో వైద్య వృత్తిని నమ్ముకున్నటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ శానిటరీ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు సేవలు అందిస్తున్నారు. అందుకే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళ చేస్తున్న సేవలను గుర్తించి ఒక కృతజ్ఞత ప్రకటించడానికి మొన్ననే గంటానదం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఐక్యతను ప్రదర్శించి మనకు కృతజ్ఞత తెలియడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో షార్టేజ్ ఉండడం వల్ల, కొన్ని నిబంధనల వల్ల వారికి ఈ కిట్స్ అందలేకపోవడం వల్ల ఈరోజు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్నటువంటి ఆ సిబ్బంది యొక్క ఇబ్బందులు మనం దృష్టి ఉంచుకొని నేను వచ్చినప్పుడు పర్యటించినప్పుడు వాళ్ళు చెప్పిన ఇబ్బందులను దృష్టి ఉంచుకొని కొంతమంది గౌరవ డాక్టర్ల యొక్క సహకారంతో వాళ్ళ దగ్గర PPE కిట్స్ N95 మాస్కులు
N95 మాస్కులు, గ్లౌజెస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా అందరు సిబ్బంది, డాక్టర్స్, నర్సులకు, మెడికల్ సిబ్బంది, చివరకు శానిటేషన్ సిబ్బంది కూడా అందరికీ ఇచ్చే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సామాజిక కార్యకర్త కోడేరి బాలింగం వలస కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టేకుమళ్ల ప్రవీణ్, బరిగెల బాబు, టేకుమళ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ఉన్నటువంటి వలస జీవులకు మన శ్రీ కోడేరి బాలింగం అనేటువంటి మన గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన రాజుపేట వాస్తవ్యుడైనటువంటి కోడేరి బాలింగం గారు ఆయన ఇట్లా కరోనా వ్యాధి ఉండడం వల్ల పనులు అన్నీ ఆగిపోయినాయని చెప్పడం జరిగింది. ఆయనకు వీరి బాధ కోసం వివరించడం జరిగింది. ఆయన తక్షణమే వీరి కోసము అందరికీ 10 కిలోల బియ్యము, నూనె, వంట సామాగ్రి అన్నీ ఇప్పించడం జరిగింది. వారి కుటుంబానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎంతోమంది కూడా సాయం చేయడం జరుగుతుంది కాబట్టి వీరికి ఇప్పుడు ఆయన తక్షణంగా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా వీరందరూ ఈ యొక్క బియ్యాన్ని సద్వినియోగించుకొని మంచిగా వీళ్ళ కుటుంబానికి ఆయన ఇచ్చినటువంటి ఆ బాలింగం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం కేంద్రంలో కరోనా వైరస్ నివారణకు క్రిమి సంహారక మందును స్ప్రే చేస్తుండగా రాయకోడ్ గ్రామంలో మాత్రం మురికి కాలువలో చెత్తా చెదారం పేరుకుపోయి ఉండడంతో గ్రామస్తులు, అధికారులు నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలం పరిధిలోని బోయిపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవా జ్యోతి శరణాలయంకు తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ విలాస్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా అల్మారాను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి సేవా ప్రముఖ్ గజ్జెల్లి మల్లేశం, సంతోష్, గురుస్వామిరెడ్డి, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తము కరోనా వైరస్తో విలవిల్లాడిపోతుంది. అమెరికా, ఇటలీ లాంటి దేశాలు ఎక్కడైతే ప్రపంచంలోని అత్యుత్తమమైన వైద్య సేవలు ఉన్న దేశాలను అనుకుంటున్నామో అటువంటి దేశాలు కూడా విలవిల్లాడిపోతున్నాయి. ఈ సందర్భంగా మనం ఆ భగవంతుని ప్రార్థించేది ఏంటంటే అతి తొందరగా ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాలు, భారతదేశంతో పాటు మిగతా దేశాలన్నీ కూడా ఈ కరోనా వైరస్ దీని నుండి తొందరగా విముక్తి కలిగి ప్రపంచం మొత్తం, భూగోళం మొత్తం మానవ జాతికి మేలు చేకూర్చాలన్న భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తారు. మేనేజర్ గారు విలాస్ రెడ్డి గారు రిటైర్డ్ అయ్యే సందర్భంగా సేవాజ్యోతికి విరాళంగా నిర్వహిస్తాను. వాళ్ళకు చాలా ధన్యవాదాలు. బ్యాంక్ సర్వీస్ నుండి రిటైర్ అవుతున్న సందర్భంలో సేవాజ్యోతి ఆశ్రమానికి ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దామని వచ్చి బ్యాంక్లో జాయిన్ అయిన రోజే అనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఈరోజు ఈ బీరువాని ఈ సేవాజ్యోతి ట్రస్ట్కు విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తమ సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నారు. ఆ సందర్భంగా సారు ఈ సేవాజ్యోతి శరణాలయంకి ఏదో కానికి వాళ్ళని సారు బ్యాంకులో జాయిన్ అయిన రోజే చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఒక మంచి సందర్భం కాబట్టి అందరం వచ్చాము. ఇలా ఈ శరణాలయం గిఫ్ట్ అందిస్తున్నాం. ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పలు కిరాణా షాపుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిరాణా దుకాణాల్లో నిత్యావసర వస్తువులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లాక్డౌన్ నేపథ్యంలో వస్తువులకు అధిక ధరలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదేశం మేరకు ఇల్లంతకుంట మండలంలో కిరాణా షాపులు మా సిఆర్ ఉత్తర్వు ప్రకారం కిరాణా షాపులు అధిక ధరలకు అమ్మకుండా స్టాక్ ఎంత ఉంది, ఎట్లా అమ్ముతున్నారా అనేది తెలుసుకోవడానికి ఇల్లంతకుంట ప్రతి షాపు తిరుక్కుంటూ వాళ్ళకు అధిక ధరలు అమ్మద్దని, పబ్లిక్ ఇబ్బంది చేయదని హెచ్చరించి పోనండి. కర్నూలు జిల్లా కౌతాళ మండలం కుంటనహాల్ గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీఆర్ఓ మాజీ ఎంపీటీసీ ముదిరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కుంటనాళ గ్రామ రెవెన్యూ అధికారిగా మాట్లాడుతున్నాము. మా గ్రామం నందు ఈరోజు రైస్ పంపిణీ జరుగుతున్నది. రైస్ మన గవర్నమెంట్ ఇచ్చినది బ్యాళ్ళు, బియ్యము ఈరోజు మేము పంపిణీ చేస్తున్నాము. కాబట్టి గ్రామ ప్రజలందరూ వచ్చి లైన్లో వచ్చి తీసుకోవాలని కోరుచున్నాము. మా గ్రామాధికారిగా మాట్లాడుతున్నాం. ఎన్ని కేజీలు
కార్డుకి ఎన్ని కేజీలు వచ్చింది? కార్డుకు వచ్చి మామూలు మెంబర్ బట్టి వచ్చింది. మెంబర్ బట్టి మామూలు ఎంతమంది ఉన్నా ఒక 6 మంది ఉన్నా 30 కేజీలు వేస్తాం. 20 కేజీలు బ్యాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు 1 కేజీ 8 గ్రాములు ఫ్రీ వస్తున్నాయా సార్? డబ్బులు ఫ్రీ అన్ని ఫ్రీ, డబ్బులు ఏం లేదు. ఇంకేం రాలేదు? ఇంకేం లేదు, బ్యాళ్ళు బియ్యం ఒకటి వచ్చింది. ఎక్స్ సర్పంచ్ బసన కూడా మాట్లాడుతున్నాను. కరోనా అనేది ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పుడు పెద్ద దేశాలైన అమెరికా అట్లాంటి దేశాలే ఇప్పుడు చేతులెత్తే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి దాంట్లో మన భారతదేశం కూడా, మన ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రతి పల్లెలు కానీ ప్రతి ప్రజాప్రతినిధులు, ఎక్స్లు అయితేనేమి, మాజీ వాళ్ళైతేనేమి అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. రెండవది, ఇప్పుడు గ్రామ ఇది ఫండ్స్ కానీ జనరల్ ఫండ్స్ కానీ అత్యవసర పరిస్థితిలో ఉపయోగించుకోవాలని చెప్పేసి దాన్ని కూడా ప్రభుత్వాన్ని, మన డిఎల్పిఓ సార్ని కూడా అందరిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దానికి కూడా డిఎల్పిఓ ఆఫీసర్ కూడా ఒప్పుకున్నారు. తర్వాత దానికోసం మాస్కులు అయితేనేమి, శానిటైజేషన్ దాన్ని కూడా ప్రజల్లో అవేర్నెస్ రావాలని చెప్పేసి కోరుతున్నాను. దాన్ని కూడా ప్రజలు మన పంచాయతీ జనరల్ ఫండ్స్ని కూడా వాడుకోవాలని చెప్పేసి, వాడుకుంటే బాగుంటుంది. దానికి కూడా మన కలెక్టర్ గారు అయితేనేమి, మన జిల్లా ఆడళిత వాళ్ళను అయితేనేమి దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. కామారెడ్డి జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం. వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్న మంత్రి. కుత్బుల్లాపూర్లో కరోనా కలకలం, ఒకే ఇంట్లో 4గురికి పాజిటివ్. లాక్డౌన్ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్న ఇటుక బట్టీల యజమానులు. నల్గొండ జిల్లాలో ఇతర రాష్ట్రాల కూలీలతో పనులు చేయిస్తున్న యాజమాన్యం.